ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్దిపాటి దేవుని సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 130 అధ్యాయం మొదటి వచనం మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, యెహోవా నేను అగాధ స్థలములో నుండి మొరపెడుచున్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యి, నా ప్రార్థన ఆలకించు. ప్రభువా, దోషములను నువ్వు కనిపెట్టి చూసినట్లయితే ఎవరు నిలవగలరు ప్రభువా అని భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 130వ దావీదు కీర్తన నమ్మకంతో కూడినటువంటి ప్రార్థన అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, నిత్యము నిరంతరము ఈ భూమి మీద మన జీవితం అడుగడుగునా కూడా శోధనలతోనూ, ఇరుకులతోనూ, ఇబ్బందులతోనూ, కష్టాలతోనూ, వ్యాధులతోనూ, బాధలతోనూ, ఒక్క మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యములో ప్రవేశించే పర్యంతం ఈ భూమి మీద మనం ఏదో ఒక శోధన ఎదుర్కోవాల్సి వస్తుంది. అగాధ స్థలము అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, భయంకరమైన శోధన అని అర్థం అన్నమాట. ఈ భయంకరమైన శోధన తొలగిపోవాలంటే ఒకటే మార్గం, ప్రార్థనే. ప్రార్థన మీరు ఎప్పుడైతే చేయటం ప్రారంభిస్తారో దేవుని బిడ్డలారా, శోధనలు తొలగిపోవటం ప్రారంభిస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే వనంలో శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దయచేసి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట చాలా గొప్పది. మరి ఎలా ప్రార్థన చేయాలండి అని అంటారా? ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, యేసు ప్రభువారు ప్రార్థన ప్రారంభించారు అక్కడ గెత్సేమనే వనంలో. ఎలాగో తెలుసా? దుఃఖపడుటకును, చింతాక్రాంతుడుటకును ఆయన మరి ప్రార్థన ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన, యేసయ్య ప్రార్థన చాలా చాలా దుఃఖంతో కూడిన, మరణమగునంతగా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రెండోది, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తండ్రిని దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, దేవుని బిడ్డలారా, యేసయ్య సాగిలపడి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దయచేసి శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరందరూ కూడా దయచేసి మెలకువగా ఉండి ప్రార్థించాలని ప్రభునందు మీకు మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం 11 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన, మరి బోర్న్ అగెయిన్ ప్రార్థనా మందిరం 24వ వార్డు, యాగర్లపల్లి ఫ్లైఓవర్ పక్కనే రామాలయం వీధిలో జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగనే ప్రతి ఆదివారము 11 గంటల నుంచి 1 గంట వరకు ఆదివారం ఆరాధన జరుగుతుంది. ప్రతి మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజనం ఉంటుంది, అందరికీ భోజనం ఉంటుంది. దయచేసి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ప్రభు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ గంటా ప్రకాష్ BTH. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరతలు ఉన్నవారు దయచేసి నాకు ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఫోన్ నెంబరు 9014917217. రెండోది 9963343854. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ఆమేన్.